తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉందండి. చెప్పినట్టు వింటుండు రేవంత్ రెడ్డి అంతా. మరి ఎవరు చెప్పినట్టు వింటుండు? పబ్లిక్ చెప్పినట్టు ఆ, గట్లా. మరి పబ్లిక్ చెప్పినట్టు వింటుండు అంటే పబ్లిక్ ఇచ్చే 6 పథకాల్లో 3 గ్యారెంటీలు అది కూడా సగం మందికే అందింది అంటారు. మరి ఏంటి దాని మీద మీ అభిప్రాయం? ఏమిటిది 6 పథకాలు అన్నాడు. 6 పథకాలు అన్నాడు. 2500 ఇవ్వలేదు, పెన్షన్ అది ఇవ్వలేదు. లేదు, పెన్షన్ లేదు, ఆ, మళ్ళా ఏది పెన్షన్ లేదు, ఇది లేదు, రైతు బంధు అది చేసిండు. రైతు రుణమాఫీ కూడా అందరికి జరగలేదు అంటున్నారు. మరి రుణమాఫీ కొంతమంది జరిగింది, కొంతమంది జరగలేదు అని చెప్తారు. జరిగిన వాళ్ళు కొంతమంది జరిగింది, కొంతమంది జరగలేదు. అది మరి సరి సమానత్వం కనిపించాలి కదా. మరి ఆయన పాలనలో మీకు కనిపిస్తుందా? ప్రజాపాలన అంటున్నాడు, మరి ప్రజాపాలనలో జరుగుతుందా అని? ఏమోనండి, ఏం జరుగుతుందో ఏమో అర్థమైతలేదు. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా ఇల్లు కూల్చేస్తుంది కరెక్టే అంటారా? ఏమో అంతా మీకేమనిపిస్తుంది? మూసీ నది మీద ఉన్నవి పేదోళ్ళకి కొడుతున్నాయి, పేదోళ్ళకైతే మరి మేము ముట్టాయి, అవి ఉన్నోళ్ళకే ముడతాయి. మరి ఎట్లా మరి ఎట్లా అంటే ఏం చేస్తాం? మీరేమో ప్రజలు చెప్పినట్టు ఇంటున్నది అంటున్నాడు, ఆయన ఇంటలేడుగా. ప్రజలు చెప్పింది. సరే, లాస్ట్ క్వశ్చన్ సార్, కేసీఆర్ బెస్ట్ అయినా బెస్టా? కేసీఆర్ అంటే కేసీఆర్ చేసి పోయిండు కొన్ని, కేసీఆర్ చేసి పోయిన అన్ని కొన్ని ఇస్తలేడు. గట్లా ఆయన ఉన్నాయి, ఆ పాలన ఉన్నట్టు అన్ని ఇవ్వాలి కదా, ఇస్తలేరు మరి. ఓకే, థ్యాంక్ యూ సార్.